రైల్వే స్టేషన్‌లో ట్రైన్ యాక్సిడెంట్‌లో కాలుని కోల్పోయిన డాగ్ అండి. అంటే బజార్‌కి వెళ్ళినప్పుడల్లా ఫుడ్ తీసుకొని వెళ్తుంటాను తన దగ్గరికి. గాయం అంతా మానిపోయింది. డ్రై అయి డ్రై అయిపోయింది కంప్లీట్‌గా. పొడిని పొడి ఏస్తూ ఉంటా ఆ గాయం మీద. ఆహ్, అక్కడ ఎలా ఉంటదో అనుకున్నా గానీ ఒక్క కాలుతోనే అలవాటయిపోయిందండి. వాకింగ్ బానే చేస్తుంది, పరిగెడుతుంది గూడా. అంటే ఇక తనకు కాలు లేదన్న విషయం అర్థమైపోయింది. అలవాటు గూడా అయిపోయింది. ఇగ ఏదైనా ఎవరికైనా ఏది కోల్పోయినా దాని ప్రకారం సర్వే అయ్యి అలవాటు పడి నడుచుకోవడమే గదా లైఫ్. అది గూడా అంతే అయిపోయింది డాగ్. ఆడియో ఇచ్చేటప్పుడు ఒక వీడియో గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలండి నేను ఇక నుంచి. ఎందుకంటే మొన్న ఒక వీడియో సేఫ్ ప్లేస్‌కి తల్లిని, పిల్లల్ని తరలించాను అని చెప్పానండి నేను డాగ్‌ని. అసలు ఆ డాగ్ నాది గాదు. ఏదో స్కూల్లో, హాస్టల్‌లో ఉంది అని వాళ్ళెవరో తీసుకొస్తే తనకి ప్లేస్ కావాలని నన్నడిగితే నేను ఒక ప్లేస్‌లో పెట్టిచ్చా వాటిని. ఊరికి దూరంగా అని ఒక మాట అన్నా. ఊరంటే అడవిలో పెట్టలేదండి. కిలోమీటర్ల దూరం గాదు. ఇండ్లకి, షాపులకి కాస్త దూరం. పక్కకొస్తే అన్నీ ఊర్లోనే ఉందది. దూరంగా అడవిలో పెట్టనండి. చాలామంది కామెంట్స్‌లలో అదే అడుగుతాను. దూరం ఉంటే ఫుడ్ ఎలా? అది ఎలా అని. తీసుకొచ్చి కాస్త దూరం పెట్టినామని అన్నం పెట్టినా నేను. అందరూ అదే అడుగుతూ ఉన్నారు. అడవిలో పెట్టలేదండి. అది అర్థం చేసుకోండి.